హలో అండి, నిన్న ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా పూజ చేసుకున్నాను. అయితే అమ్మవారి నిర్మాల్యం ఇలా తీసేస్తాం కదా పూజ చేసుకున్నాక మరుసటి రోజు అవి ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా ఆ పువ్వులు అయితే ఇంక ఉండకూడదు కదా. సో అయితే ఇవి తీసేసిన పువ్వుల్ని ఇంకా నాకు బయట పాడైబుద్ది అవ్వట్లేదు. సో అందుకని నేను ఇలాగ ఉల్లి డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను. ఇందులోని వాటర్ ఫిల్ చేశాను. ఇందులో కొంచెం పచ్చికర్పూరం వేస్తున్నాను. ఇది మనం గుమ్మం బయట కానీ లేదంటే హాల్లో సెంటర్ టేబుల్ ఉంటుంది కదా అక్కడ కానీ లేదంటే టీవీ దగ్గర కానీ పెట్టుకుని చాలా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. ఈ పచ్చికర్పూరం వేయడం వల్ల దోమలు అవి కూడా రాకుండా ఉంటాయి ఇంట్లోకి. ఈ పువ్వులు వాడిపోయేంత వరకు కూడా మనం హ్యాపీగా వీటిని ఇలా ఉంచేయచ్చు. ఒక 2-3 డేస్కి పువ్వులు వాడిపోయాయి ఇంకా బాగాలేదు అనుకునేటప్పుడు ఇది మనం మార్చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా చక్కగాను. సో అందుకే నేను ఇలాగా పెడుతున్నాను అనమాట. ఈ ఐడియా మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర జవ్వాదు ఉందనుకోండి, జవ్వాదుని కూడా ఇంట్లో వేసుకుంటే ఇల్లంతా మంచి టెంపుల్ వైబ్ వస్తుందన్నమాట. మంచి స్మెల్తోని ఇల్లు భలే ఉంటుంది చక్కగాను. వేరే మనం రూమ్ ఫ్రెషనర్స్ ఇట్లా ఏమి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ మనం పూజ చేసే పువ్వుల్ని ఇలా పడేయకుండా చక్కగా ఈ విధంగా ఉల్లి డెకరేషన్ చేసుకొని హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టీవీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ నేను దీన్ని ప్లేస్ చేస్తున్నాను. సో మనకి ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు చూడటానికి కూడా చాలా నీట్గా అందంగా కనపడుతుంది.